ఏంటి చికెన్ కుని వచ్చినలా ఉన్నాడు? ఇదేంట్రా ఈ పీకిన కోడిలా అయ్యావు? అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా, యాక్సిడెంటా? ఫుల్ సెక్సీ నైట్, అది కూడా 5 స్టార్ హోటల్లో. అబ్బా, అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏం చెప్పిందన్నా? ఆ నేరం చేసింది నేను కాదు మేడం. మరి తన పేరు జాకీ చైన్ అని చెప్పి నన్ను బలవంతంగా కారు ఎక్కించాడు. ఆ కారు వీడే దొంగిలించినట్టు నాకు తెలీదు. అంటే ఆ కారు నీది కదా? నాది కాదు. ఆ తర్వాత మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళాం, అది కూడా సూట్ రూమ్. మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది. తర్వాత ఆమె నా చేతులు కట్టేసింది. ఏరా నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. నువ్వెందుకు నోరు మూసుకున్నావు? తర్వాత ఏం జరిగింది? రోడ్డు మీద అమ్మాయిల్ని పికప్ చేస్తావురా? ఓ అరగంట సేపు మీ ఇద్దరు సరసాలు ఆడుకున్నాం. అరగంట? అవును. నన్ను ఆవిడ బాత్రూమ్ లోకి తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగిందన్నా? ఇప్పుడు చెప్తా, పెళ్లి కూడా కాలేదండి. నేను చేస్తానుగా. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వాడు ఎక్కడున్నాడు? సార్ లోపల ఉన్నాడు సార్. కమ్ సార్, ఈ కాలనీలో 2 నెలల్లో 5 మర్డర్లు జరిగాయి, 6 రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, 1 మంత్ లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీడినే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి సార్. అన్నా, మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావేంటి? అట్లాంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్లా మాట్లాడవు. ఏమిటి ఇలా వచ్చారు? నా కోసమా? నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి. ఏమిటి బావా, మళ్ళీ ఏదో పందెం అంటున్నావు? ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిన గారికి వేస్తాను. నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా? జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో, ఈసారి ఇంక దేని టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి. నువ్వు నోర్మి, ఇంతకీ పందెం ఏమిటో చెప్పండి. పెద్ద పందెమేం కాదండి. మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి. అమ్మా, ఈసారి బియ్యాన్ని పెట్టేశారంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా? నువ్వు అడుగు బావా. అలా అన్నారు, బాగుంది. పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ఇదే మీ ప్రశ్న? అంత తేలిగ్గా తీసిపారేకు, ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది. ఏ ఫిట్టింగ్ లేదండి. పని మనిషి అంటే తెలుగు మాట. అక్కడే పప్పులో కాలేశారు. పని మనిషి, పని అంటే తెలుగు మాట, మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట, షీ అంటే ఇంగ్లీష్ మాట. పని చేసి మనీ తీసుకునే షీ, పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట, 2 ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట. అది లెక్క. ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా. అయితే 3 కేజీలు బియ్యం. పొలయ్యా, 3 కేజీలు బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను, పంపించండి సార్. ఏదైనా ఇలా పోయి బేడీలు కొనుక్కో. చూసారా, అమ్మగారి తెలివితేటల మీద అతగాడికి ఎంత నమ్మకం లేకపోతే సంచితో పాటు తయారైపోతాడు. బావ చూడటానికి దొంగ కోడిలో ఉన్నా తెలివితేటలు ఘనంగానే ఉన్నాయి. పొరపాటున పాలిటిక్స్ లో చేరితే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు, బిజినెస్ లైన్ లో గెడితే బిర్లాలని మించిపోతాడు, అనుమానం లేదు. సార్, ఏంట్రా ఎక్స్ట్రా వచ్చిందా? కాదు, కలెక్షన్ వచ్చింది సార్. ఏంటి కొంచెం డబ్బు తగ్గినట్టుంది? కొంచెం అవసరం అయ్యి. ఆ ముక్కనే టెన్షన్ పడక ముందే నువ్వు నాకు చెప్పాలి. అసలు నేను టెన్షన్ పడినని నీ ఏదో ఆలోచన. చంపేస్తారు పిచ్చి పిచ్చి. గుడ్ మార్నింగ్ సార్. బ్లూ టై అదంటే నాకు చాలా ఇష్టం.
నేను చచ్చినేమను. డబ్బు కావాలి సంతాన్ని తీసుకెళ్ళు. బ్లూ టై కావాలంట. నన్ను టెన్షన్ పెట్టకుండా ఇప్పుడు చెప్పండి, మీరెవరు, ఎందుకు వచ్చారు? మేము ఔత్సాహిక కళాకారులం సార్. మీ క్లబ్ లో పాట పాడే అవకాశం ఏమని అడగటానికి వచ్చాం. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. తప్పండి తప్పండి అయ్యా. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకు పాటలు ఎత్తపోతే పాటలు కొట్టండి, అంతేగాని అనవసరంగా టెన్షన్ పడిపోయి బాటిల్స్ కప్పులు సాసలు పగలగొట్టదు. ప్లీజ్ ప్లీజ్ బాబు, బాబు మీకు దండం పెడతారు. కొట్ట అయ్యే ఎలా పగలగొట్టకండి అయ్యా బాబు. అరే ఒక్కొక్క ప్లేట్ 60 రూపాయలయ్యా. నా మాట బాబు. అయ్యో టెన్షన్ మళ్ళీ డాక్టర్ ఖర్చు. అమ్మా అయ్యో అమ్మా. టెన్షన్ టెన్షన్ టెన్షనే టెన్షన్. వాడెవడో ప్లేట్తో ఎత్తి పాల్గొట్టాడు. ఏంటయ్యా వారపావులా చూపులు ఏమిటి? కొత్త వాళ్ళకి లైఫ్ లో చచ్చిన అవకాశం ఉందని నేను డెసిషన్ తీసుకున్నాను. నన్ను టెన్షన్ పెట్టకుండా మీరు వెళ్ళిపోండి. సార్ మీ టెన్షన్ పడకుండా మేము చెప్పేదేనండి. నిజంగా మేమందరం కొత్త వాళ్ళు అనుకుంటున్నారా? ఎవరెస్ట్ శిఖరం గురించి తెలియనాడు ఉంటాడేమో గానీ ఎవరెస్ట్ ఆర్కెస్ట్రా అంటే తెలియనాడు ఉండడు సార్. ఇదో కొత్త టెన్షన్ నాకు. సార్ మన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెయిన్ ఆర్కెస్ట్రా మాదే. అది చూసే చంద్రబాబు నాయుడు గారు టెన్షన్ పడ్డారా? లేదు సార్, శ్రమదానానికి మమ్మల్ని ట్యూన్ చేయమన్నారు. కదలుదాము రండి మనం జన్మభూమికి. తరపపంపపం తరపపంపపం తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరపపంపపం అంతెందుకు సార్, ఎర్ర సైన్యం, ఉసై రాములమ్మ, పెళ్లి పందిరి ఈ సినిమాలన్నిటికీ ట్యూన్స్ ఎవరిచ్చారనుకుంటున్నారు మాత్రం శ్రీనివాస్ అని మీరు అనుకుంటారు, కానీ కాదు, మేమే. పేరు ఆయనది, ట్యూన్స్ మావి. నిజమా సార్? వాడు చెప్పేదంతా అబద్ధం. మాకేమీ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ కాన్ఫిడెన్స్ ఉంది. మాకు అవకాశం ఇస్తే మేమేటో ప్రూవ్ చేసుకోగలం. మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే రండి, అప్పుడు నేను అవకాశం ఇస్తాను. ఈ లోపల టెన్షన్ పెట్టదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రే నువ్వు మ్యూజిషియన్ గా పనికిరావు, మ్యూజిషియన్ గా ప్రాక్టీస్ చేసుకో. బాబాయ్ అలా చూడగా బాబు, నాకు అసలు టెన్షన్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి బాబాయ్. టెన్షన్ 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 టెన్షన్. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 7007 గోదావరి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉన్నది. వస్తున్నా అమ్మా, వస్తున్నా. తప్పుకోవయ్యా, పెట్టే తప్పుకో. నెమ్మదిగారా. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వస్తాను. ఇక్కడ కూర్చో. దూరిపోతావు. ఇక ఈ కుర్రాన్ని తీసుకో. ఉండు, కూడా తీసి అలాగే నన్ను కూడా మీసం. లగేజ్ మీద లగేజ్ ఇచ్చేస్తున్నావు. నేను ముఠాకూలీనా? ముఠా మేస్త్రివో ముఠాకూలేవో అడ్జస్ట్ అవ్వాలి. ఇది రైల్వే స్టేషన్. అడ్జస్ట్ లోపలికి రారా. అమ్మా వస్తున్నానమ్మా, నువ్వు జాగ్రత్తగా దిగు తల్లి. మన సామాన్లు అన్ని వచ్చినాయో లేదో చూడమ్మా. అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్యాక్ పోర్షన్ గుద్దింది చాలక నన్నే ఏమంటున్నాడు? బ్యాక్ పోర్షన్ ఎవరు గుద్దారు? నువ్వే గుద్దావు. నా బ్యాక్ పోర్షన్ ఏమైనా లేలని లారీయా? కిస్మి అని రాస్తుందా? చాలా ఆపోయా. ఇలాంటి రైల్వే రోమేలు చాలా మంది చూసాం గానీ మోహన్ చూడు ప్లాట్ఫామ్. నేను ప్లాట్ఫామ్, నువ్వే రైల్వే చెత్త బేగివి. ఇంజన్ కనపడితే చాలు డాష్ ఇచ్చాడువేనా? నేను 1, 2, 3 అని సామాన్ లెక్క పెడుతుంటే ఏంటి అని పెద్ద బోడి సామాను? నాది బోడి సామానా? బోడి బోడి పెట్టే. అయ్యో నా పెట్టె కింద పడేస్తావా? మర్యాదగా నా పెట్టె తీసుకొచ్చి నాకు ఇవ్వు. నువ్వే మర్యాదగా నా పెట్టె తీసుకొచ్చి తీసివ్వు. ఇదిగో పెట్టి. అది ఇది నా పెట్టి. పోవే రైల్వే చెత్త బోగి. ఇదిగో ఏంటమ్మా ఇది? రైలు దిగి ఇంటికి కూడా రాకుండా మళ్ళీ గుండు గోపురాలు ఎందుకమ్మా? అది కాదురా నారాయణ, యాదగిరి గుట్లో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన ఉందంట. వీళ్ళే చెప్పారు. వాళ్ళకి వేరే పనులు. 2 రోజుల్లో వచ్చేస్తానుగా, నువ్వు పెట్టి తీసుకుని జాగ్రత్త ఇంటికెళ్ళు. ఇంటికా? ఇప్పటికే బ్యాంక్ టైం అయిపోయింది. నేను పెట్టితో బ్యాంక్ వెళ్ళి ఒకేసారి సాయంత్రం ఇంటికి వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. నువ్వు జాగ్రత్త. సరే. ఏమంటే వంట ఏంటా? నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపల్ని ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుంది వంట. ఇటువంటి పెళ్ళని నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెన్లు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా?
మీరు షాప్ నుంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయే, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు, లోపల పప్పు మాడి తెచ్చింది. ఏమండి, ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనక మేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు కారపూస పెట్టారు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో పాది డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విషప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? అయ్యో, అదేమిటండి అలా పడిపోయారు? ఇక చచ్చిన ఈ వీధిలోకి రాను. నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి, ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. మీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి, అది తప్పేనా? నేను వంట చేసి తగలంటాం కట్టే నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగంటం మహాబాధగా ఉంది. ఐఏఎస్ఆ అంటే ఏంటో తెలుసా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు ఐఏఎస్ అవడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఎంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ నేర్చుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలికనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేంట్రా వకాల్తానా? ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా ప్యూను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు అవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు అవడు? ఎందుకు అవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలం గారు, 2x2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టారు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలన్నా అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. ఏయ్ తమ్ముడు, నువ్వు అవ్వాలనుకుంటున్నావా? 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 అవ్వాలనుకుంటున్నాను. వస్తానా? త్వరగా వచ్చేయండి. అమ్మయ్య, ఇదే. నన్ను బ్రోమని చెప్పదే, ఈ బెల్లు ఎక్కడో. నన్ను బ్రోమని చెప్పవే. అయ్య బాబాయ్, శేఖర్ ఏంటి ఇలాగుంది?
ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు! ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు కనుక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడిని అమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానువా? జవాను కాదమ్మా, క్లర్క్ కమ్ టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు కానీ మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసిపిల్లవాడి చేతిలో సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? సత్యాను బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను పాపం మంచోడు, అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా? ఆడేవాడు? ఏమో నాకేం తెలుసు. ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి తేల్చి పారేసిండేవాడిని. సర్లే, ఆ పుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి, అలవాటే కదా. సకలాభీష్ట ప్రదాతనైన నాకే దాత. ఆ నాన్నగాడు బుజ్జిగాడు జంప్ అయిపోయారన్నా, ఈడు దొరికాడన్నా. వాళ్ళిద్దరేర్రా పార్టీకి వెళ్ళారన్నా. పార్టీకా? వీటి మొయ్యలకు వస్తున్నారా? ఇంజక్షన్ రా. అంటే అక్కడ డాన్స్ ఫ్లోర్ లో చైర్మన్ గారు, చైర్మన్ గారు, చైర్మన్ గారు, అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తోంది. కమాన్ కమాన్. ఎంతసేపు చూస్తారా? తొందర కానీ. వీడి బాడీ మీద కోడ్ ఏం లేదు, కానీ కావాల్సినంత కంపు ఉంది. కావాలా? షటప్. ఆ కోడ్ డెఫినెట్ గా వాడి బాడీ మీద ఉంటది, సరిగ్గా చూడు. తొందర కానీ రా. ఎంతసేపు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బాడీ మొత్తం ఎతికాను, ఎక్కడ ఏం లేదు. లేదా? సరే పద పద పద. ఏంట్రా ఇదంతా? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తార్ రోడ్డు ఎక్కేయడం లేదో జీప్ వచ్చి ధనాల గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తారు. అప్పట్లో పాకిస్తాన్ లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్ కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేయగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కో కింద ఆఫ్ఘనిస్తాన్కో టిక్కెట్ దొరికితే దుబాయ్కో పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి.
మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరా ఫటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటా. పౌరా ఫటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను 17న. సార్ ఈ విషయం విన్నారా? విన్నాను. ఏం వారెంట్ వచ్చేసిందా? వారెంట్ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడి ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ కి ప్లాన్ చేశాడని. చాలా స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు గుద్దటం చూశాను. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. నీ దెబ్బకి షర్టు జేబు కింద గుండె మంచిలోకి జారింది కదరా. ఇంతగా రవిగాడు ఎక్కడ? ఈ రోజే వాడి పెళ్లి కొడుకుని చేస్తున్నారు.